వెల్కమ్ టు మై ఓడిఎంటి జ్యోతి ఛానల్. హాయ్ అండి. మనం పార్ట్ 1లో ఎలిమెంటర్ ప్లగ్గిన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ పార్ట్ 2లో ఎలిమెంటర్ స్కిట్ ప్లగ్గిన్ ద్వారా ఎంటైర్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలి, హెడర్ సెక్షన్ అండ్ ఫుటర్ సెక్షన్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. నెక్స్ట్ పార్ట్ 3లో వాట్సాప్ ఐకాన్ అండ్ కాంటాక్ట్ ఫామ్ పాపప్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. టుడే క్లాస్లో మనం కామర్స్ ప్లగ్గిన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ ప్లగ్గిన్ ద్వారా ప్రోడక్ట్ని ఎలా యాడ్ చేయాలి, కామర్స్ థీమ్ను ఎలా అప్లై చేయాలి ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకేనా? మనం కామర్స్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈరోజు కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మనం ఒక ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేంటంటే కామర్స్ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి యాడ్ ప్లగ్ఇన్ అనేది ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కామర్స్ అని కామర్స్ అని టైప్ చేద్దాం. ఇక్కడ మనకు ప్లగ్ఇన్స్ అయితే వస్తాయి. చూసారా, మనకి ఇక్కడ కొన్ని ప్లగ్ఇన్స్ అయితే వచ్చేసాయి కదా, చూడండి. ఓకేనా, ఇక్కడ మనకి ఏ ప్లగ్ఇన్ కావాలంటే ఆ ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడండి, ఇది 7 మిలియన్ యాడ్ ఇన్స్టాలేషన్ చేశారంట. సో ఇది ఈ ప్లగ్ఇన్ మనం కామర్స్ అనే ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ నౌ అని ఉంది కదా, ఇక్కడ యాక్టివేట్ అనేది క్లిక్ చేయాలి. యాక్టివేట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, చూసారా, మనకి ఇక్కడైతే యాడ్ అయింది కామర్స్ అనే ప్లగ్ఇన్. ఓకేనా, దీన్ని క్లిక్ చేద్దాం. చూసారా, మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఓకేనా, సెటప్ మై స్టోర్ అనేది స్కిప్ గైడెడ్ స్టెప్ చూద్దాం. సెటప్ మై స్టోర్ అని ఇక్కడ ఐఎమ్ స్టార్టింగ్ మై బిజినెస్ అని ఉంది. ఓకేనా, ఇక్కడ కంటిన్యూ అన్న తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ అనేది. ఓకేనా, ఇలా ఇక్కడ ఎలా అనేస్తే లెట్స్ గో యువర్ ఫ్యూచర్ రెడీ అని ఇలా ఆఫ్ చేస్తున్నాను. మనకైతే కామర్స్ అయితే వచ్చేసింది. చూడండి, నెక్స్ట్ సరే ఈమెయిల్ ఐడి మనం వచ్చేద్దాం. ఓకేనా, ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్. ఇక్కడ కంటిన్యూ ఉంది, ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, ఇది చేయకపోయినా పర్లేదు, మనమైతే బ్యాక్ వెళ్దాం. సరేనా, ఇక్కడ మనం మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది కదా. ఇక్కడ కామర్స్ అని ఉంది కదా, ఓకే, ఇక్కడ మనకు వచ్చేసాయి చూడండి.
ఓ కామర్స్ అనే దాంట్లో ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ అడ్రస్ లైన్ ఫస్ట్ మనం అడ్రస్ అనేది సెటప్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇలా మనం WooCommerce అనే దాన్ని WooCommerce ని మనం ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసాం కదా. ఇందులో నెక్స్ట్ మనకు ఈ ఇన్స్టాల్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ ప్రొడక్ట్స్, పేమెంట్, ఈ మార్కెటింగ్ ఇవి మనకు ఇన్స్టాల్ చేసినందుకు ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి పేజెస్ లోకి వెళ్తే ఆల్ పేజెస్ లోకి వెళ్దాం. ఆల్ పేజెస్ లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఈ కార్డ్ పేజ్, చెక్అవుట్ పేజ్ ఇవన్నీ మనం క్రియేట్ చేయలేదు. మనం WooCommerce ని ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇక్కడ షాప్ పేజ్ ఉంది. ఇవి ఈ WooCommerce ఇన్స్టాల్ చేసాం కాబట్టి దాంతో పాటు ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా పేజెస్ అనేవి వచ్చాయి. ఓకేనా, కార్డ్ పేజీ, చెక్అవుట్ పేజ్, షాప్ పేజ్. ఓకేనా, నెక్స్ట్ మనం ఈ WooCommerce ప్లగ్ఇన్ ఉంది కదా, ఈ ప్లగ్ఇన్ లోకి వెళ్ళి ఇక్కడ ప్రొడక్ట్స్ ఉందా, ఈ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత యాడ్ న్యూ ప్రొడక్ట్ అని తీసుకోవాలి. నెక్స్ట్ యాడ్ న్యూ ప్రొడక్ట్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ తీసుకోవాలి. ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ లేదు, ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తాం, ప్రొడక్షన్ డిస్క్రిప్షన్ అంటే ఏదైతే మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటామో ఆ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ సంబంధించిన రెగ్యులర్ ప్రైస్, సేల్ ప్రైస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి కింద ఇది షార్ట్ డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ప్రోడక్ట్ నేమ్ అయితే తీసుకున్నాం. నేనైతే ప్రోడక్ట్ నేమ్ నేను అమెజాన్ లోకి వెళ్ళి తీసుకుంటాను. ఓకేనా, ఇక్కడ ఒక ప్రోడక్ట్ నేమ్ తీసుకుంటాను. ఓకేనా, ఇక్కడ లెరియా ఫ్యాషన్ కాటన్ టీషర్ట్ మొత్తం తీసుకోకుండా ఇదైతే షార్ట్ ఇంతే తీసుకుంటున్నాను. ఓకేనా, టీషర్ట్ ఫర్ మెన్ అన్నారు తీసుకుంటాను. చూడండి, ఇప్పుడు డాష్ బోర్డ్ లోకి వెళ్దాం. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఎలా, నెక్స్ట్ డిస్క్రిప్షన్ వెళ్తాం. ఇక్కడ డిస్క్రిప్షన్ నుండి ఈ ప్రోడక్ట్ సంబంధించిన మనకి డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ డీటెయిల్స్, అబౌట్ దిస్. ఓకేనా, ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కావచ్చు మనం ఇలా మనం అయితే కాపీ చేసుకోవాలి. ఓకేనా, ఓకే, ఇక్కడ కాపీ అని ఇక్కడ ప్రొడక్ట్స్ పేస్ట్ అనేసి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సి అబౌట్ దిస్ ఐటమ్ ఉంది. సి మోర్ వచ్చేసింది, కాపీ అయింది. ఓకే, ఓకే, కాపీ చేసేసాము. చూడండి, ఇది లాంగ్ డిస్క్రిప్షన్ అన్నమాట. ఇది చూడండి, ఇది లాంగ్ డిస్క్రిప్షన్. మనకి ఇక్కడ కింద ఉంది కదా ఇంకోటి, ఇది షార్ట్ డిస్క్రిప్షన్ అన్నమాట. ఓకేనా, ఇది మనం రాయొచ్చు, లేదంటే ఇలానే వదిలేస్తాం. ఇది నాట్ రిక్వైర్డ్ అన్నమాట. ఓకేనా, ఇక్కడైతే మనం లాంగ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాం కదా. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ
4 టైప్స్ ఉంటాయి ప్రొడక్ట్ టైప్. సింపుల్ ప్రొడక్ట్, గ్రూప్ ప్రొడక్ట్, అఫిలియేట్ ప్రొడక్ట్, వేరియబుల్ ప్రొడక్ట్. ఓకేనా. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో సింపుల్ ప్రొడక్ట్ అనేది తీసుకుందాం. ఓకే, ఇక్కడ రెగ్యులర్ ప్రైస్, సేల్ ప్రైస్ అని ఉంది. ఓకేనా. రెగ్యులర్ ప్రైస్ అంటే చూడండి, ఇప్పుడు చూద్దామని. రెగ్యులర్ ప్రైస్, సేల్ ప్రైస్ ఏంటి ఏంటో చూడండి. రెగ్యులర్ ప్రైస్ అంటే మనకి ఇక్కడ 1990 రూపీస్ ఉంది రెగ్యులర్ ప్రైస్. ఇప్పుడు డిస్కౌంట్ కింద మనకు ఆఫర్ లో 395కి వచ్చేస్తుంది అనమాట. ఇది సేల్ ప్రైస్, ఇది రెగ్యులర్ ప్రైస్ అనమాట. ఓకే, డాష్ బోర్డ్ లోకి వెళ్ళి 1999, సేల్ ప్రైస్ ఎంత 395కి వచ్చేస్తుంది ఆఫర్ లో మనకి. ఓకేనా. ఇక్కడ షెడ్యూల్ ఉంది. ఈ ఆఫర్ మనకి ఈ రోజు నుంచి ఎల్లుండి వరకే అనుకోండి. ఓకే, ఈ రోజు నుంచి 31st వరకు ఇలా షెడ్యూల్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెంటర్ ఉంది కదా, ఇన్వెంటర్ లోకి వెళ్దాం. SKU అని ఉంది కదా. SKU అంటే ఇప్పుడు మనం షాపింగ్ చేసిన తర్వాత ఒక కూపన్ కోడ్ అని వస్తుంది. కూపన్ కోడ్ వాడితే మనకి డిస్కౌంట్ రూపంలో వస్తుంది కదా. ఆ కూపన్ కోడ్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. మనం ఏదైనా పెట్టుకోవచ్చు. మనం KP1 వైట్ అని పెట్టేస్తుంది. ఇది మన ఇష్టం, ఏదైనా మనం కూపన్ కోడ్ రాసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వాంటిటీ అంటే మనం 100 అంటే మనకు స్టాక్, ఇక్కడ మనకి స్టాక్ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూపించాలి అన్నమాట. ఇక్కడ చూడండి, ఏదైనా ఇక్కడ స్టాక్ చూపిస్తున్నాడు, క్వాంటిటీ అనేది కదా. చూడండి, 10 ఉంది స్టాక్ ఇతని దగ్గర. ఓకేనా. నేను ఇక్కడ క్వాంటిటీ 100 పెడుతున్నాను. ఓకే, ఇక్కడ నేను స్టాక్ చూపించాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నా దగ్గర 100 ఉంది స్టాక్. 100 అయితే పెట్టాను. నెక్స్ట్ అలో బ్యాక్ ఆర్డర్స్ అనేది, అలో బ్యాక్ ఆర్డర్స్ అని డు నాట్ అలోని ఇక్కడ మనం టిక్ మార్క్ చేసాం కదా. ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ స్టాక్ 100 ఉంది. నాకు ఒక 101 లేదంటే 102 లేదంటే 105 నాకు స్టాక్ ఎక్కువ కావాలి. 100 కన్నా నాకు ఎక్కువ పీసెస్ కావాలి. ఇక్కడ ఒకవేళ ఇక్కడ కావాలి అనుకోండి, నేను ఇక్కడ ఆర్డర్ పెట్టుకుంటాను. ఎంత, నాకు 101 కావాలి అని ఆర్డర్ పెట్టుకుంటాను. కానీ అప్పుడు మనం ఈ టిక్ మార్క్ చేయడం వల్ల మనము 100 ఉంది కాబట్టి 100 ఆర్డర్ పెట్టుకోవాలని చూపిస్తుంది. ఇక్కడ అలో బటన్ ఉంది కదా, ఇక్కడ అలో పెట్టేస్తే ఇక్కడ స్టాక్ 100 ఉంటుంది. బట్ నేను ఎంత పర్చేజ్ చేస్తాను, 200 కావాలి నాకు స్టాక్. ఇక్కడ అలో బటన్ పెడితే మనం ఇక్కడ యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ మనకు స్టాక్ లేకుంటే మనం ఎక్కడి నుంచి వాళ్ళకి స్టాక్ పంపించలేం కదా. అందుకని ఇక్కడ డు నాట్ అలో అని బటన్ పెట్టు. ఓకేనా. ఇక్కడ 100 ఉంటే 100 వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. 100 కన్నా ఎక్కువ పర్చేజ్ చేయాలంటే కుదరదు అన్నమాట. అందుకని అలా చేసుకోవద్దని ఇక్కడ డు నాట్ అలో అని పెట్టేస్తాం. ఓకేనా. వాళ్ళకి 100 కావాలంటే 100 పెట్టుకోవచ్చు. 100 కన్నా ఎక్కువ కావాలంటే ఇక్కడ స్టాక్ లేనప్పుడు మనం ఈ అలో బటన్ క్లిక్ చేయగా డు నాట్ అలో అని క్లిక్ చేయాలి. ఓకేనా. ఓకే, ఇక్కడ లో స్టాక్ థ్రెషోల్డ్ ఉంది కదా. ఇక్కడ ఇప్పుడు యూజర్స్ బై చేస్తుంటారు. బై చేసిన తర్వాత స్టాక్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనకు స్టాక్ అయిపోతుందని తెలియాలి కదా. ఇప్పుడు తెలియాలంటే మనం ఏం చేయాలి, మనం ఇప్పుడు స్టాక్ 10 వచ్చేంత వరకు మనకు ఇక్కడ 10 అని పెట్టామనుకోండి, మనకు ఇంటిమేషన్ ఇస్తుంది అన్నమాట మనకి. ఓకేనా. స్టాక్ అయిపోతుంది, లో స్టాక్ అని మనకి ఇంటిమేషన్ వస్తుంది. అప్పుడు మనం చెక్ చేసుకుని అప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తాం మనం. ఇక్కడ నీకు 100 ఉన్నాయి అనుకో, స్టాక్ 50 వచ్చిందను, 50 వచ్చేంత వరకు పెట్టుకొని అప్పుడు రీస్టాక్ చేస్తాం. లేదు నాకు 10 వచ్చేంత వరకు నేను రీస్టాక్ చేయలేను అనుకుంటే ఇక్కడ 10 అని పెట్టుకోవచ్చు. ఓకేనా. మనకు అప్పుడు ఇంటిమేషన్ ఇస్తే ఓ స్టాక్ అయిపోయింది కదా, రీస్టోర్ చేయాలని అప్పుడు మనకి ఇంటిమేషన్ ఇస్తుంది. అప్పుడు మనం రీస్టాక్ అనేది చేస్తాం. ఓకేనా. ఇక్కడ సోల్డ్ ఇండివిజువల్లీ అని ఉందా. ఈ సోల్డ్ ఇండివిజువల్లీ అంటే
ఇప్పుడు నాకు ఒక 5 పీసెస్ కావాలి. 5 పీసెస్ని నేను ఒకటేసారి బై చేయగలనా, లేదంటే ఒక్కో పీస్ను ఒక్కొక్కసారి బై చేయాలా? అదే అంటే ఇక్కడ చూడండి, లిమిట్ పర్చేజ్ టు 1 ఐటమ్ పర్ ఆర్డర్. అంటే నాకు 5 కావాల్సింది, కాకపోతే ఇక్కడ నేను టిక్ మార్క్ చేశాను అనుకోండి, నాకు 5 అవసరమైన నేను ఒక్కొక్కసారి ఒకటి పర్చేజ్ చేయాలి. ఒకటేసారి 5 నేను బై చేయడానికి వీల్లేదు ఇక్కడ టిక్ మార్క్ చేస్తే. ఓకేనా? అందుకని నేను ఇది టిక్ మార్క్ చేయను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు 3, 4 కావాలి, 5 కావాలి, ఒకటేసారి బై చేసుకోవాలి. ఇక్కడ బై నా నేను ఇక్కడ టిక్ మార్క్ పెట్టాను అనుకోండి, నేను 5 టైమ్స్ బై చేయాలి ఇక్కడ టిక్ మార్క్ చేస్తే. ఓకేనా? అందుకనే నేను ఇక్కడ టిక్ మార్క్ చేయట్లేదు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ మనము ఇక్కడ దాకా మనకి అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ మనం ఇప్పుడు డౌన్లోడ్ చేయాలి. ఈ ఇమేజ్ అయితే అక్కడ తీసుకుంటాను. ఈ ఇమేజ్ అయితే ఫస్ట్ ఏం చేస్తున్నా, సేవ్ చేస్తుంది. ఓకే, ఈ ఇమేజెస్ ఒక 3 అయితే నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి అక్కడైతే అప్లోడ్ చేయాలి మనం. ఓకేనా? చూడండి, నేనైతే సేవ్ చేస్తున్నాను. ఇది ఎలా వస్తుందో మనం చూడడానికి మాత్రమే ఇమేజ్ చేసాక. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం ప్రొడక్ట్ ఇమేజెస్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్ ఉంది కదా, సి ప్రోడక్ట్ ఇమేజ్. ఇక్కడ క్లిక్ చేస్తూ మనం ఇందాక ఇమేజెస్ తీసుకున్నాం కదా, ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇమేజెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ సెలెక్ట్ ప్రొడక్ట్ ఇమేజ్ దగ్గర ఇలా రాసాను. ఓకేనా? చూడండి, మనకి ఇమేజ్ అయితే వచ్చింది. ఇక్కడ యాడ్ ప్రొడక్ట్ గ్యాలరీ ఇమేజెస్ మీద ఇక్కడ ఇంకా 2 ఇమేజెస్ యాడ్ చేశాను కదా నేను. చూడండి, ఇది ఒక్కొక్కటి తీసుకుంటుంది కాబట్టి ఒక్కొక్కటి తీసుకున్నా. యాడ్ టు గ్యాలరీ ఇంకో ఇమేజ్ అయితే తీసుకుంటాను నేను. 3 ఇమేజెస్ కదా మనం సేవ్ చేసింది, ఈ ఇమేజ్ కూడా తీసుకున్నాం. ఓకే, సెలెక్ట్ ప్రొడక్ట్, యాడ్ టు గ్యాలరీ. ఓకే, ఇలా వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, పబ్లిష్ అని ఉంది కదా, ఇక్కడ పబ్లిష్ చేయాలి మనం. ఓకే, ఇక్కడ పబ్లిష్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఎలా వచ్చిందో వ్యూ చేద్దాం. ఓకేనా? వ్యూ చేయాలంటే మనం పబ్లిష్ అనేది దాని లింక్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. ఓకే, చూడండి ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా, లేయర్ ఫ్యాషన్ కాటన్ టీషర్ట్ ఫర్ మెన్ అని ఇచ్చాము కదా, మనం సింపుల్ గా ఇచ్చాము. అది చూడండి, లేడీస్ టీషర్ట్. ఇది రెగ్యులర్ ప్రైస్, ఇది సేల్ ప్రైస్. మనకు స్టాక్ ఎంత ఉందని ఇచ్చాము, 100 ఉందని ఇచ్చాను కదా.
చూడండి ఇలా అయితే వచ్చింది కదా. ఓకేనా, ఇలా అయితే వచ్చింది చూడండి. డిస్క్రిప్షన్ లాంగ్ డిస్క్రిప్షన్ వచ్చింది. ఓకేనా, ఇలా అయితే మనకి వచ్చేసింది. ఇది ఇంకా బెటర్గా రావాలి అంటే మనం ఏం చేయాలి, ఇంకా బెటర్గా రావాలంటే మనం ఈ కామర్స్ థీమ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఈ కామర్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ కామర్స్ థీమ్ ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఇంకా క్లారిటీగా వస్తుంది. అపియరెన్స్ లోకి వెళ్ళి ఇక్కడ థీమ్ అన్నాను కదా, ఇక్కడ థీమ్ అని క్లిక్ చేశాను. ఇక్కడ లేటెస్ట్ ఉందా, ఇక్కడ లేటెస్ట్ ఉందా, ఇక్కడ లేటెస్ట్ థీమ్ లోకి వెళ్ళిన తర్వాత ఈ కామర్స్ థీమ్, ఈ కామర్స్ థీమ్స్ అంటే మనకి ఇక్కడ చాలా టెంప్లెట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు చాలా థీమ్స్ అయితే మనకు వస్తాయి. ఇప్పుడు చూద్దాం. సరే, నేనైతే ఇది చేస్తాను. ఓకే, సూపర్ మార్కెట్ ఈ కామర్స్ ఉంది కదా, ఇదైతే ఇన్స్టాల్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ యాక్టివేట్ ఉంది, యాక్టివేట్ అయితే చేశాను. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మనం డాష్ బోర్డ్ లెవెల్, ఇక్కడ హోమ్ కామర్స్ లో ఆల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళాలి మనం. ఆల్ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ నేను క్లిక్ చేద్దాం, వ్యూ అని చూద్దాం. చూడండి, చూసారా, డిస్క్రిప్షన్ ఎలా వచ్చినప్పుడు హోమ్, యాడ్ టు కార్ట్, స్టాక్ చూపిస్తుంది మనకి వెళ్తుంది కదా, స్టాక్ యాడ్ టు కార్ట్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ కేటగిరీ చూడండి, ఇందాక ఇంత నీట్గా లేదు. ఓకే, చూడండి దీనికి ఎంత బాగా వచ్చిందో. ఇలా అయితే చూడండి, మనం కూపన్ కోడ్ ఇచ్చాం కదా, కూపన్ కోడ్ వచ్చింది. ఓకే, ఇది సింపుల్ ప్రోడక్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం వేరియబుల్ ప్రోడక్ట్ అనేది తీసుకున్నాం. ప్రోడక్ట్ అని యాడ్ న్యూ ప్రోడక్ట్ అని ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ తీసుకోవాలి. ప్రోడక్ట్ నేమ్ తీసుకోవాలంటే చూడండి, ప్రోడక్ట్ నేమ్ ఇక్కడ బ్లాక్ ఉంది, ఇది తీసుకున్నాం మనం. ఇంకోటి అయితే తీసుకున్నాం. ఇక్కడ లిరియా ఫ్యాషన్ టీషర్ట్. ఓకే, యాడ్ న్యూ ప్రోడక్ట్ లో తీసుకోండి. ఓకే, చూడండి
ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ డిస్క్రిప్షన్ తీసుకోవాలి కదా. చూడండి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇదంతా మనకి డిస్క్రిప్షన్. ఓకే, ఇక్కడ అయితే మనం ఈ డిస్క్రిప్షన్ అయితే లాంగ్ డిస్క్రిప్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మనకు లాంగ్ డిస్క్రిప్షన్ కదా. ఓకే, ఇది లాంగ్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ ఇక్కడ సింపుల్ ప్రోడక్ట్ అయితే నేను చేశాను కదా. నెక్స్ట్ వేరియబుల్ ప్రోడక్ట్ అయితే చేద్దాం. ఓకే, ఓకే వేరియబుల్ ప్రోడక్ట్ నేను ఒక కూపన్ కోడ్ అయితే ఇచ్చాను. ఓకేని నెక్స్ట్ ఇక్కడ ఇన్వెంటరీ అట్రిబ్యూట్స్ కదా. ఇన్వెంటరీలో స్టాక్ మేనేజ్మెంట్ ఉంది కదా. ఇక్కడ మనం స్టాక్ చూపించాలి కాబట్టి 100. ఓకేనా, థ్రెషోల్డ్లో మనం 10. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ అట్రిబ్యూట్స్ మీద ఇక్కడ క్లిక్ చేద్దాం. అట్రిబ్యూట్స్ లో మనం యాడ్ న్యూ మీద యాడ్ న్యూ అయితే తీసుకున్నాం. ఇక్కడ అట్రిబ్యూట్స్ లో ఇక్కడ మనం కలర్స్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, కలర్స్ యాడ్ చేసుకుని ఇక్కడ మనకి కలర్స్ చూసి మనం ఈ కలర్స్ తీసుకోవాలనుకున్నాం అనుకోండి. ఇక్కడ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ తీసుకోవాలి. నెక్స్ట్ వైట్ కలర్ ఉంది, వైట్ కలర్ తీసుకోవాలి. నేను రెడ్ కలర్ తీసుకోవాలి కాబట్టి ఈ రెడ్ కలర్ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ రెడ్ వైట్ అనేది ఇచ్చేస్తాను. రెడ్ అండ్ వైట్ కలర్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, స్పేస్ ఇచ్చి ఇక్కడ ల్యాండ్ స్పేసింగ్ ఇది షిఫ్ట్ ఇలా ల్యాండ్ స్పేస్ అని తర్వాత వైట్ అని ఇచ్చాను. 2 కలర్స్ కావాలి కాబట్టి 2 కలర్స్ అయితే ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ రెడ్ వైట్ అండ్ కలర్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అట్రిబ్యూట్ అన్నాడు. సేవ్ అట్రిబ్యూట్ అన్న తర్వాత నెక్స్ట్ మనం సైజెస్ అయితే తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ యాడ్ న్యూ ఉంది. యాడ్ న్యూ తీసుకొని ఇక్కడ సైజెస్ అయితే తీసుకున్నాం. సైజ్ చేసి తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం స్మాల్ సైజెస్ నెక్స్ట్ తర్వాత మీడియం, నెక్స్ట్ నెక్స్ట్ అంటే లార్జ్ 3 సైజెస్ ఉన్నాయి కదా. ఈ సైజెస్ తీసుకున్నా సేవ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి మనం తీసుకోవాల్సింది వేరియేషన్ లోకి వెళ్దాం. ఓకే, వేరియేషన్ లోకి అయితే వెళ్దాము. మనం ఇక్కడ జనరేట్ వేరియేషన్ ఉంది. ఓకే, జనరేట్ వేరియేషన్ ఉంది కదా, అందులోకి వచ్చేసి నేనైతే 6 వేరియేషన్ అయితే వేసాను. ఇక్కడ రెడ్ ఉందా,
ఈ రెడ్కి మనం రెడ్ కలర్ ఇమేజ్ అయితే పెడతాం. ఇది క్లిక్ చేసి మనం సేవ్ ఇమేజ్ అని వన్ అయితే ఇచ్చేస్తాము. ఓకే, సేవ్ ఇమేజ్. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాము. రెడ్ కలర్ ఇమేజ్. ఓకే, నెక్స్ట్ చార్ట్ అయితే ఇస్తాము. ఓకే, తీసుకున్నాము రెడ్. ఇక్కడ రెడ్ కలర్ అయితే ఇచ్చేస్తాం. అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్ అని ఇక్కడ వన్ ఉంది. ఓపెన్. చూసాను ఎందుకంటే వచ్చింది. ఫిట్ పేజ్ వేషన్ అయింది. స్మాల్ క్లిక్ చేస్తాం మనం. నెక్స్ట్ రెడ్ మీడియం కూడా మనం ఇవ్వాలి కాబట్టి చూడండి. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ కూపన్ కోడ్ ఉంది కదా, మనం కూపన్ కోడ్ అయితే ఏది ఇప్పుడైతే ఆర్టీఎస్ వచ్చింది. ఇలా అయితే కూపన్ కోడ్ అయితే ఇచ్చేసానండి. నెక్స్ట్ సేల్ ప్రైస్ ఉంది కదా, ఈ సేల్ ప్రైస్ అయితే నేను 500 అయితే ఇస్తాను రెగ్యులర్ ప్రైస్. ఇక్కడ 450 అయితే ఇస్తాను రెగ్యులర్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ రెడ్ మీడియం ఉంది కదా, దీనికి రెడ్ కదా, ఇది ఉన్నది ఇస్తాం. సెట్ వేరియేషన్ ఇక్కడ ఎస్కే కూపన్ కోడ్ వేరేది ఇచ్చేసాను. నెక్స్ట్ సేల్ ప్రైస్ ఇవ్వక 550 రెగ్యులర్ ప్రైస్ ఉంది, ఇది ఒక 400 ఇస్తాను. ఓకేనా, నెక్స్ట్ లార్జ్. నెక్స్ట్ ఇక్కడ లార్జ్ ఉంది. లార్జ్ కి మనం రెడ్ సెట్ వెరిఫికేషన్. ఇక్కడ లార్జ్ కి రెడ్ కలర్ తీసుకున్నాం కదా, మనం అయితే ఒక కూపన్ కోడ్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ రెగ్యులర్ ప్రైస్ 600 550 అయితే ఇచ్చాను. కూపన్ సేల్ ప్రైస్ ఓకేనా, అయిపోయింది. ఇక్కడ వైట్ ఉంది, వైట్ లో స్మాల్, ఇక్కడ వైట్ కలర్ అనేది ఇచ్చేస్తాను. ఓకే, సేమ్ వేరియేషన్ ఇచ్చాను. ఎస్కే ఏదో ఒక కూపన్ కోడ్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, మనం చేస్తాను. సేల్ ప్రైస్ 800, ఇక్కడ వచ్చేసి 400 ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వైట్ మీడియం లేదా, మీడియంలో వైట్ సేమ్ వేరియేషన్ ఇమేజెస్ అంతే. సో ఇక్కడ ఏదైనా ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. రెగ్యులర్ ప్రైస్ 850, ఇక్కడ 600 అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వైట్ లార్జ్ ఉంది, ఇక్కడ వైట్ కలర్
సెట్ క్రియేషన్ ఇమేజెస్, ఓపెన్ కోడ్ ఏమైనా ఒకటి ఇచ్చేసి 3 ఇచ్చేస్తాను. లార్జ్ ఇక్కడ 700, ఇక్కడ 4 ఓకే ఇచ్చేసాను. ఇక్కడ సేవ్ చేసాను, ఇక్కడ సేవ్ చేశాను. ఇక్కడ మనమైతే వేరియేషన్స్ కి, కలర్స్ కి, సైజెస్ కి మనం వచ్చాం. నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ మనం అందించాముగా, ఇక్కడ స్మాల్ ఉండి మీడియం లేకపోవచ్చు, ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, రిమూవ్ ఆప్షన్ ఉంటుంది. మనం ఇక్కడ లార్జ్ స్మాల్ లేకపోవచ్చు, మీడియం లేకపోవచ్చు. ఓకేనా, ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది పెట్టుకొని ఇక్కడ రిమూవ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, రిమూవ్ చేస్తాను ఒకసారి. ఇక్కడ నాకు రెడ్ లో మీడియం లేదనుకోండి, రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి వెళ్ళిపోతుంది. లేదు నాకు ఇక్కడ కింద లార్జ్ లేదనుకోండి, లార్జ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రోడక్ట్, సెలెక్ట్ ప్రోడక్ట్ ఇమేజ్ ఉంది. ఇక్కడ నేను రెడ్ పెట్టేస్తాను. ఇక్కడ సెలెక్ట్ ప్రోడక్ట్ గ్యాలరీ ఉంది. ఈ గ్యాలరీలో ఇక్కడ వైట్ పెట్టేస్తాను. వైట్ ఇంకొండి పెట్టేస్తాను. ఓకే, యాక్టివ్ గ్యాలరీ. నెక్స్ట్ అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఇంకా తీసుకున్నాం కదా మనం టోటల్. యాక్టివ్ గ్యాలరీ. ఓకే, నెక్స్ట్ ఇంకోటి అయితే తీసుకోండి. అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్, లాస్ట్ 633 ఉంది, ఇదైతే తీసుకున్నాం. ఓపెన్ యాక్టివ్ గ్యాలరీ. చూసారా, మనకి ప్రొడక్ట్ ఇమేజెస్ అయితే వచ్చాయి. అన్ని సెట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ పబ్లిషింగ్. ఓకే, ఇక్కడ పబ్లిషింగ్ పబ్లిష్ అయిన తర్వాత మనం యూజ్ చేయాలంటే చూడండి, ఇక్కడ పద్మా లింక్ అని మనకు కనిపిస్తుంది. చూసారా, దీన్ని క్లిక్ చేద్దాం. మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తున్నా. చూడండి, నేను రెడ్ కలర్ షర్ట్ పెట్టాను కదా, అది చూపిస్తుంది. చూడండి, ఇక్కడ వైట్ అండ్ రెడ్ ఏం గ్యాలరీస్ వచ్చాయో, డిస్క్రిప్షన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, రివ్యూస్ వచ్చాయి. ఇక్కడ చూడండి కలర్స్, సైజెస్. మనకి రెడ్ వైట్ పెట్టాము కదా, రెడ్ కావాలంటే రెడ్ ఇస్తుంది. చూడండి, వైట్ కలర్ కావాలంటే వైట్ వస్తుంది మనకి. ఇక్కడ స్మాల్ చూసారా, ఇక్కడ వైట్ కలర్ స్మాల్ అని పెట్టాను, వచ్చేసింది. చూడండి, మీడియం అంటే ఇక్కడ చూడండి చూజ్ అనే ఆప్షన్. కలర్స్ లోకి వెళ్ళి వైట్, మీడియం లోకి వెళ్ళి లార్జ్, వైట్ రెడ్ కలర్. చూసా, ఈ ప్రైసెస్ కూడా చేంజ్ అవుతున్నాయి. దీనికి కూపన్ కోడ్ కూడా వచ్చేసింది.
చూడండి ఇక్కడ వైట్ పెట్టేస్తాను, ఇక్కడ స్మాల్ వచ్చేసింది. ఇలా అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ప్రోడక్ట్ గ్యాలరీ అనేది వచ్చింది. కింద డిస్క్రిప్షన్ వచ్చేసింది కదా, లాంగ్ డిస్క్రిప్షన్ చూసారా, డిస్క్రిప్షన్ కూడా వచ్చేసింది కదా. మీకు ఇక్కడ చూడండి, రిలేటెడ్ ప్రోడక్ట్, యాడ్ టు కార్ట్. ఓకే, ఇలా అయితే మనం ప్రొడక్ట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ డాష్ బోర్డ్ లోకి వెళ్దాం. నెక్స్ట్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రొడక్ట్స్ అనేది కదా, నెక్స్ట్ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్రొడక్ట్ అని, యాడ్ న్యూ ప్రొడక్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడండి, మనం ఎప్పుడు సింపుల్ ప్రోడక్ట్ చూసాం, వేరియబుల్ ప్రోడక్ట్ చూసాం. నెక్స్ట్ అఫిలియేట్ ప్రొడక్ట్, గ్రూప్ ప్రొడక్ట్ అని ఇవి రెండు చూడాలి. ఓకేనా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే నేను వేరియబుల్ ప్రొడక్ట్ అండ్ సింపుల్ ప్రొడక్ట్ చేశాను కదా, నెక్స్ట్ గ్రూప్ ప్రొడక్ట్ అండ్ అఫిలియేట్ ప్రొడక్ట్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్లీజ్ ఎస్ అని కామెంట్ చేయండి. నేను ఆ రెండింటి గురించి నేను ఇంకో వీడియో చేస్తాను. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.